యవనస్తుల గురించి మాట్లాడాను. దానికి వెళ్ళేదానికంటే ముందు నా అన్న చెప్పిన మాటని ఒకటి చెప్పేసి ఉంటుంది. నా ఆత్మీయ తండ్రి వెళ్ళిపోమని కాదు, మార్చుకుంటే బాగుంటుంది అన్న కోణంలోనే చెప్పాడు. కానీ అది ఇప్పుడు క్లారిటీ, ఎందుకంటే చాలా వరకు వెనక ఉన్న వాళ్ళని రాంగ్ అర్థం చేసుకుని అర్థం వచ్చినారు. వెళ్ళిపోమని చెప్పలేదు, మార్చుకుంటే బాగుంటుంది ఏదైనా అనే కోణంలోనే చెప్పాలని నేను అనుకుంటున్నాను. వాస్తవము నేను ఇందాక ముందు చెప్పినాను ఏమనంటే వెళ్ళి పనిచేయాలి. ఇక్కడ ఎంతోమంది వస్తారు. నేను ఆయన వెళ్ళిపోవాలని కాదు, అంటే నేను లేని తాత ఒక ఆయన క్యారెక్టర్ గురించి చెప్తున్నా. 2-3 ఏళ్ళ లోపల పోలా అనేటువంటి వ్యక్తి అది ఎందుకు ఆలోచించాడు, పోవాలని కాదు. అంటే ఆయన మాట్లాడరు, ఆయన నిశ్శబ్దంగానే ఉండాలి. కారణం ఏంటంటే కూతురు మెచ్చుకున్నాడు. ఆయన ఏదైనా ఫేవర్గా మాట్లాడినాకో తన కూతురు గురించి తన అల్లుడి గురించి ఇక్కడ ఉండడేమో ఉండాలని ఆయన అనుకుంటారేమో అన్నట్లా ఆయన పోయి అది చేయలేదు ఇది చేయాలని దయచేసి మాట్లాడకూడదు అనేది నా మనది. ఎందుకంటే స్వార్థం అనేది ఉందేమో అని అనుకుంటారు అనమాట. దాని గురించే ఆయన వెళ్ళిపోవాలనే ఉద్దేశం అయితే కాదు. కాకపోతే తన వైఖరిని కొంచెం మార్చుకొని ఇలాంటివి చెప్పకుండా, అంటే ఓసారి ప్రేమ అనేది ఉండదన్నమాట. ఆ మాటలలో రాశిగా ఉండదు. మనం దాదాపు అంటే చాలా ఏళ్ళ నుంచి మటన్ చికెన్ తింటా ఉన్నాము. చాలా ఏళ్ళ నుంచి అందరికీ విసుకొచ్చేసింది. బాగా ఇంట్రెస్ట్గా వింటుంటాం వాక్యము. సడన్గా ఏమంటాడంటే మీ ఆలోచన ఇంటి దగ్గర ఉన్నటువంటి చికెన్ బిర్యానీ మీద ఉందా, మటన్ పుట్టల మీద ఉందా అని అన్నప్పుడు అయ్యో వాక్యం వింటుంటే మధ్యలో ఎందుకు వచ్చింది మటన్ వచ్చింది అని అనిపిస్తుంది. అవి మధ్యలో రాకూడదు. దేవుని వాక్యం సరళంగా వెళ్తూనే ఉండాలి. మధ్యలో డైవర్ట్ అయిందనుకో మళ్ళీ ఆలోచన అంతా కూడా మీద పోతుంది. అలా మధ్యలో రాకూడదు. వాక్యం లాగా వెళ్ళిపోవాలనేది నా ఉద్దేశము. అలాంటి కొన్ని మార్చుకున్నాం అనేది మా అభిప్రాయం. హృదయపూర్వకంగా సంఘానికి లేకపోతే నాకు వచ్చినటువంటి యవనస్తుల సమాజం నుంచి తెలియపరుస్తుంది ఏంటంటే ఎంతో కొంత మనం మార్చుకోవాలి అనే కార్యక్రమంలోనే మనం ముందుకు వచ్చాను. అయితే దీంట్లో ఇలా పెద్దలు అందరూ వయసులో వాళ్ళ దగ్గర మాట్లాడుతూ దయచేసి నేను మా విన్నపాన్ని తెలియపరుస్తున్నాను సంఘానికి అందరికీ కూడా. మేము ఎప్పటికీ కూడా ఒకవేళ నేనేదని నా మిత్రుడు దివాకర్ అయితేనేమి పదవులు ఆశించుకోలేదు. అయితే ఒక భారం ఏంటంటే అన్నగారు అన్నట్టుగా ఎవరైనా మన ఉన్నటువంటి సంఘ పెద్దలు మరణించినట్లయితే అయితే ఆ పని అన్నగారికే పడుతుంది, లేదా నాకే పడుతుంది, లేదా దివాకరికే పడుతుంది, ఒక్కరికే పడుతుంది. అంటే ఖచ్చితంగా స్త్రీలు అయితే ఉంటారు ఖచ్చితంగా. దానికంటూ సంఘ పెద్దలు ఏదైతే సెక్రటరీ ఇంకొకటి ఏదైతే ఉన్నారో ఆ కార్యక్రమాన్ని కమిటీ పెట్టుకుంటే బాగుంటుంది. ఏదైనా పనులు కావాల్సిన అవసరం ఉంది అనుకుంటే దానికి ఒక వ్యక్తిని పెట్టుకోండి. ఎందుకంటే అందరూ ఒకటే అయిపోతే దాన్ని ఎలా చేసుకోవాలి. దీనిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మన సంఘంలో బహుశా యవనస్తులు అవసరం లేదు అన్నట్లుగానే కనిపిస్తుంది. కారణం అనేక మంది బయటనే ఉంటారు. బహుశా ప్రవీణ్ బాబు గారు ఇందరు చెప్పేది వచ్చినట్టు ప్రవీణ్ బాబు గారి యొక్క చొరవతో 2-3 మగపిల్లలు మనం ఉందామన్నటువంటి తెలియచాను. అయితే ఈ చొరవని సంఘం ఆలోచిస్తే, కమిటీ ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది. బలవంతుని చేతిలో వాహనంలో వంటి యవనస్తులు అన్నటువంటి మాట కేవలం బైబిల్కే పరిమితమైందా పంచలింగాల సంఘంలో అన్నట్టుగానే ఉంది. ఒప్పుడు 2 ప్రవీణ్ గారు, పాస్టర్ మనోహర్ సార్ గారు, ఇంకా 2 మీరు గారు ఇప్పుడు ఇంత సంఘంలో సంపాదించుకున్న దీంట్లో యవనస్తులు కలుగుతే సంఘం నిశ్చితరమే పెట్టుకోవాలనేటువంటి బాధ ఒక్కరిలో సంఘం కమిటీలో ఉండాలనేటువంటి ఆశ. సో ఈ యవనస్తుల గురించిన ప్రాధాన్యతను మర్చిపోతున్నాము అన్నటువంటి దాన్ని సంఘమంతా కూడా గుర్తించాలనేటువంటి విషయం ఒకసారి తగ్గుతుంది. దాంట్లో నా ఆత్మీయ తండ్రి గారు వల్ల అనేది వచ్చింది. ఒక మాటనైతే నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అందరూ అడిగారు. సంఘ కాపరి గారికి నచ్చకపోతే నరకానికి పాల్గొన్నటువంటి విషయాన్ని ఆదివారం సువార్త పత్రంలో వచ్చింది వాక్యం. అది బైబిల్ అయిపోతుంది.
ఒకవేళ అది విన్నటువంటి దాన్ని సంఘం ఎలా అర్థం చేసుకోవాలి, ఒకవేళ అది అన్యుడు ఎలా తీసుకోవాలి అన్నటువంటి వివరణ ఇక్కడ. ఇప్పుడు యువన పాస్టర్ గారు చాలా చక్కగా ఈరోజు చెప్పిన దాంట్లో నాకు అర్థమైనది ఏంటంటే, ఇది నిజమైతే బాగుండేమో మంచిగా ఏమి నాకు ఎంతో గొప్ప ధన్యత ఉంది. పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఎవరిని కూడా ఒక్కరిని ఉద్దేశించి ప్రత్యేకమైనటువంటి నేనేం మాట్లాడలేదు, కానీ సంఘంకి ఏమైనా అవసరమైతేనే తీసుకోండి. పొరపాటుగా నేనైనా మాట్లాడితే నా అవివేకతతో చెప్పండి, నేను దానికి క్షమాపణ కూడా నేను అడుగుతాను. పాస్టర్ గారిని అనేకమైనటువంటి పర్యాయంలో సండే స్కూల్ అడిగిన బహుశా వారు నిరాకరించారు. ఒకవేళ ఉండింటే చాలా ఉంటే అనవసరమైనటువంటి ప్రస్తావనలకి తరగతి కట్టుకోలేదు. దాంట్లో నేను ప్రధానమైన బాధ్యత. ఆ బాధకు నేను గురి అవ్వకపోయినప్పటికీ కూడా నా ఆత్మీయ తండ్రి చొరవతో నేను క్షమాపణ చెప్పాను. నా ఆత్మీయ తండ్రి భవిష్యత్తు తెలుసు. నా ఆత్మీయ తండ్రి అంటే నామే కాదు, పాస్టర్ సార్. ఒకవేళ పాస్టర్ గారి ఆ స్థానంలో ఉంటే అటువంటి వ్యక్తులు రాకుండే కదా అనిపించింది. బయటికి వెళ్ళేవారు వారంటే నాకు తల్లి సమానం గౌరవం. మరి ఇప్పుడు యువనాథన్ పాస్టర్ గారు 4 సంవత్సరాల యొక్క కోర్సుని ఇలా అంటే నేను ఏమన్నా అన్ని సంఘంలో సండే స్కూల్ యొక్క పరిచయం యొక్క ప్రధానమైన బాధ్యత అమ్మగారి పైన ఉంటుంది. దాన్ని ఒకరు తిరిగి సంఘం ఆలోచించగలిగింది. అట్లా సండే స్కూల్ అయితేనేమి, యవనస్తులు అయితేనేమి, ఇంకా తగ్గినది ఏదైతే ఉందో కమిటీ పరంగా ఆలోచించుకుంటూ బాగుంటుంది. సో ఇటువంటి ఆలోచనలో ఒకవేళ మీరందరూ వింటున్నారు తగ్గించి బస్సుని మనం తెచ్చాం. బస్సు డబ్బులు గౌరవ సంఘ ప్రజల చెప్పాలి ఎక్కడ మరి అడిగే హక్కు నేను అడిగాను అనుకోండి, మీకేం అవసరం అన్న చాలా మంది ఉంటారు. కానీ నేను నా వ్యక్తిగత కోసం అడగలేదు. ఆ డబ్బులు ఎక్కడ నేను ప్రజల దగ్గర నేను అడుగుతాను. దాన్ని ఎందుకు కొన్నారు, దాని ప్రాధాన్యత అవసరం ఉందని కొన్నాడు. సరే, మరి అది ఏమైపోయిందన్న విషయాన్ని సంఘంలో చెప్పాలి. మరి ఇటువంటి అంటే నేను విమర్శించడానికి అవసరం లేదు. ఏదైనా ఆ సందర్భంలో ఏదో పొరపాటు చేసిందే ఇప్పుడు నూతనంగా ఎన్నుకుంటున్నటువంటి కమిటీలో అటువంటి పొరపాట్లు సరి చేసుకోవడానికి అవకాశం వస్తాయి. వాస్తవంగా అయితే నేను బస్సుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నేను ₹1 కూడా బస్సు నుంచి వచ్చిన అమౌంట్ నేను తీసుకోలేదు, రాసుకోలేదు. అంతా పాస్టర్ గారే తీసుకున్నారు. బస్సు అయితే కొన్నారు. అది మనం అందరం ప్రేమతోనే చాలా మటుకు కొత్త బస్సు తీసుకున్నారని అనుకున్నాను. కానీ కొంచెం చౌకగా కొంచెం మంచి ఉందిలే, ఎక్కువ ఎందుకు పెట్టాలనే ఉద్దేశంతోనే సెకండ్ హ్యాండ్ బస్సు తీసుకోవడం జరిగింది. కానీ అమ్మిన ఉద్దేశం మీద నాకు తెలియదు. అమ్ముతున్నామని అన్నారు, సరేనా అన్నాను. కానీ ఆ డబ్బులు మాత్రం నా దగ్గర అయితే లేవు. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే రేపు బ్రదర్ వాళ్ళు అడగొచ్చమాట, నెక్స్ట్ రోజు ఇచ్చేవాళ్ళు ఆ బస్ డబ్బులు ఏమైనా అయినా నచ్చు. తర్వాత నన్ను కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాము, అది నాకు సంబంధం లేదు, అది కమిటీ వాళ్ళు సెక్రటరీ గారే దాన్ని వెల్లడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మిమ్మల్ని అనగల ఉద్దేశం వచ్చేసి వ్యక్తిగతంగా ఎవరినని కాదు, కానీ ఇప్పుడు సంఘంలో మనం చేసినటువంటి విషయాలు ఉన్నాయి, అవి గోప్యంగా ఎందుకు వెళ్తున్నాయి. ఒకవేళ నేను అడిగే యొక్క వయసు నాది తక్కువ అయితే దాన్ని క్షమించండి, కానీ నేను అడిగే మాట తప్పు అయితే దాని ఆలోచించండి, కానీ నా వయసు చూడండి. నేను చెప్తున్న మాట ఏదైతే ఉంటే అది అవసరమైతే నా ఆలోచించండి, కానీ నా వయసు చూడండి. సంఘంలో ఏదైనా సంఘంతో చెప్పవలసిన విషయము గోప్యంగా వెళ్ళిపోతుంది. ఆ గోప్యతను వీడి సంఘ ఐక్యత అంటే అదే కదా. అప్పుడు ఏ లోటుపాటు జరగకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అంటే ఆ ఉద్దేశంతో తప్పనిచ్చి నేను వచ్చాను. ఇంకొకటి, నా సొంత మాటలు ఏమైనా వస్తాయేమని భయపడి రాసుకున్నాను, దైవావేశంతో చెప్తున్నాను నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా వయసు గురించి నేను మాట్లాడానని ఇక్కడ కూర్చున్నప్పుడు అనుకుంటే దయతో సంఘానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను. కారణం ఒకటి,
నా ఆత్మీయ తండ్రి నాకు నేర్పించినాడు. మార్టిన్ లూథర్ కింగ్ ప్రశ్నించకపోతే నాకు తెలిసి యోనాథన్ సార్ గారికి ఖచ్చితంగా తెలిసిన విషయం. ఎందుకంటే ఈరోజు టాపిక్ అంతా కూడా మిషనరీ. ప్రశ్నించకుండా ఆ రోజు ఆయన ఉండింటే ఈరోజు ఈ ఏబిఎం సంఘానికి స్థాపనకు అవకాశం లేదు. మనలందరినీ ప్రొటెస్టెంట్స్ అనంట. ప్రొటెస్టెంట్స్ అంటే ఏంటో తెలుసా? కూడా ప్రశ్నించే వారిని ప్రొటెస్టెంట్స్ అంటారు. ఇది నేను ప్రశ్నిస్తున్నది ఒక్క వ్యక్తి, ప్రవీణ్ బాబు గారు, లేకపోతే అంటే వాళ్ళ పేరు అంటే పెద్దవాళ్ళ పేరు వయసు చెప్పలేనటువంటి వయసు అని నేను అనుకుంటాను. సన్నీలో ఇంకొక స్టీవెన్ అన్నికే లేదు. సంఘం అంతటిలో మనం అడుగుతున్నాం. ఈ విధమైనటువంటి లోపం అనేది యవనస్తుల యొక్క పతనానికి దారితీస్తుంది. ఏ ఒక్కరోజు తప్ప యవనస్తులకుగా జరగదు. కేవలం ఆదివారము దేవుడిని ఆరాధించాలన్నది ఎంత ప్రాముఖ్యమో సంఘానికి యవనస్తురాలన్న వ్యక్తులు చాలా అవసరం. అయితే వారి బాధ్యతల కొరకు కానీ మరి మనందరిలో ఆ స్ఫూర్తిని నింపుతున్న సంఘానికి, సంఘ కాపరి గారిని, సంఘంలో తగిన పదవులను ప్రతి ఒక్కరిని పాదాలను పట్టుకుంటూనే నడుస్తున్నాను. సంఘ యవనస్తుల కొరకే ఏదైనా ఆలోచించవలసిందిగా హృదయపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. నా మాటలు ఏదైనా పొరపాటు ఏదైనా క్షమించండి. సమయం దొంగిలించినందుకు దగ్గర క్షమించండి. ఒకటి అనౌన్స్మెంట్ చేయడం మర్చిపోయాను. ఈ దాంట్లో అంటే ₹2,24,265